అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి సినిమాలో ఉన్న వ్యక్తులందరూ వచ్చి హీరో రాకపోతే ఎలా ఉంటుంది? ఆ టీం మొత్తానికి చాలా కోపంగా ఉంటుంది. అదేవిధంగా నిన్న జూన్ 4వ తారీఖున మరి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినోత్సవాన్ని ప్రకటించి ఆయన మాత్రం బెంగళూరు యలహంక ప్యాలెస్లో సుఖంగా సేద తీర్చుకున్నారు. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, నిన్న జూన్ 4వ తారీఖు మరి ఏడాది క్రితం ప్రజలంతా కూడా రాక్షస పాలన అంతం చేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన రోజు. అదే రోజును వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేశారు అంటే వెన్నుపోటు దినమని ప్రకటించారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దానికి సంబంధించిన నేతలందరూ వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రాలేదు. మరి దానికి మీరేమంటారు? ఇంట్రడక్షన్ అద్భుతంగా ఉందండి. వాస్తవంగా సగం మెసేజ్ మీరే చెప్పేశారు. ఒకరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో రాకుండా మిగిలిన వాళ్ళందరూ వస్తే ఇంకా అక్కడికి వచ్చినటువంటి అభిమానులు ఏమైపోవాలా అంటే పసలేదు, దాంట్లో సినిమాలో పసలేదు అసలు. సో దీన్ని ప్యారలల్గా రాజకీయంలో నిజం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక్కసారి అయితే దగ్గో జలుబో తుమ్ములు వచ్చినాయో లేకుండా అంటే ఏదన్నా ఆయనకి ఏదన్నా కడుపు నొప్పో తలనొప్పో అనుకోవచ్చు. గతంలో ఫీజు పోరు కార్యక్రమం చెప్పి తీసుకొచ్చారు అంటే అది సపరేట్ సబ్జెక్ట్ అనుకోండి. ఆ ఫీజు పోరు కార్యక్రమం ప్రత్యేకంగా ఎప్పుడు పెట్టారు? వైసీపీ ఆవిర్భావ దినోత్సవం రోజే పెట్టారు ఫీజు పోరు. ఆ రోజున ఎక్కువ మంది జనాలు వస్తారని చెప్పి ఒకే రోజు 2 ప్రోగ్రాంలు ఉండడం వల్ల జన సమీకరణ జరుగుతుందని ఆ కార్యక్రమం పెట్టడం జరిగింది. అప్పటికి అంటే ఫీజు పోరు ఎవరి కోసం చేస్తున్నారు? పిల్లల కోసం చేస్తున్నారు. కనీసం పిల్లల కోసం చేసే ప్రోగ్రాంలో అయినా రోడ్లపైకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ఆ రోజు కన్నా ఉద్యమంగా చేసినంటే లేకుండా ఉంటే ఆ రోజు వచ్చి ధర్నా చేసినంటే బాగుండేది. కంటే వైసీపీ క్యాడర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అంటే ఆ క్యాడర్కి ఒక బలం చేకూరేది. మా నాయకుడు ఉన్నాడు, మా ముందర నాయకుడు ఉన్నాడు, పోలీసు వాళ్ళు మా నాయకుడిని అడ్డుకున్నారని చెప్పి క్యాడర్లో ఉద్రేకం పెరిగిపోయేది. గ్రౌండ్ లెవెల్లో అంటే ఫ్రమ్ ద రూట్స్ విలేజ్ లెవెల్లో కూడా ఎమోషన్ రేకెత్తిచ్చే విధంగా ఉండేది ప్రతి ఒక్కటి కూడా. జగన్మోహన్ రెడ్డి పైన మరింత అభిమానం పెరిగేది వైసీపీకి సంబంధించిన మూలాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరిలో కూడా. ఇప్పుడు మనం వింటాం కదా ఒక సామెత, తన కంటిని తన వేలుతోనే పొడుచుకుంటున్నాడు అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు అదే ఫీజు పోరు కార్యక్రమం మాత్రం ఒక నెల ముందు నుంచి ఉదరగొట్టినాడు కదా ఆ రోజు. ఇప్పుడు కూడా అంతే, వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి ఒక నెల నుంచి ఉదరగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆడిపోయినా అంటే బెంగళూరు యలహంక ప్యాలెస్కి పోయి సేద తీరుతున్నాడు. నిన్న పెద్ద నాయకులు అంటే వైసీపీకి సంబంధించి అంబటి రాంబాబు అయితే A2 కోసం పాకులాడుతున్నాడు, పోటీ పడుతున్నాడు. అంబటి రాంబాబు అయితే పోలీసులతో గొడవపడి నీ చేతనం చేసుకోపో, నాకు 70 ఏళ్ళు నువ్వు చంపుతావా కొడతావా కానీ తెలుసుకోపో అని చెప్పి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమో రిమోట్ పట్టుకున్నాడు అక్కడ బెంగళూరు యలహంక ప్యాలెస్లో. ఇక్కడ వీళ్ళందరూ బొమ్మాట్లాడుతున్నారు. ఓ పక్క పాపం బొత్స సత్యనారాయణ గారు చూడండి ఏమైపోయిందో. 2 రోజుల నుంచి చెప్పినట్ట, అయ్యా నేను 4వ తారీఖున జరిగేటువంటి ఈ వెన్నుపోటు దినోత్సవం రోజు నేను పాల్గొనలేను, అసలు రోడ్లపైకి కూడా రావట్లేదు, నా వల్ల కావట్లేదు, ఆరోగ్యం సరిలేదని చెప్పినాడు. ఆయన చెప్పినా కూడా నువ్వు రావాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పురమాయించి మరి అంటే ఈ గిచ్చి పెడతారు చూడట. బొత్స సత్యనారాయణ అంతటి నాయకుడిని కూడా రోడ్లపైకి వచ్చే విధంగా చేశారు. ఏమైందో మనం చూసాం, ఉన్న పలంగా కుప్పకూలిపోయినాడు బొత్స సత్యనారాయణ గారు. ఇలా ప్రతి ఒక్కరూ వైసీపీకి సంబంధించిన క్యాడర్ రోడ్లపైకి వచ్చినారు. సహజంగా మీరు చెప్పినట్టు సినిమా హీరో ఉంటేనే కదా దానికి ఫుల్నెస్ ఉంటుంది, ఆ ప్లేట్ మీల్స్ అన్నట్టు లేదంటే ఫుల్ మీల్స్ అన్నట్లు. ఇక్కడేమైంది, జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఆడ ఉండడం వల్ల ఈ క్యాడర్లో సత్తు ఉండకుండా పోతుంది. ఎంతమంది పెడతారండి? ఇప్పుడు ఒక లోకల్లో ఒక నియోజకవర్గ స్థాయిలో ఒక ప్రధానమైన నాయకుడు ఇప్పుడు ఎలక్షన్స్ లేకపోయా జన సమీకరణ కోసం ఎంతమందికి బిర్యానీ పొట్లాలు ఇవ్వాలా, ఎంతమందికి మందు బాటలు ఇవ్వాలా, అందరికీ ఇబ్బందిగా ఉంటుంది. అదే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చూడండి, లేదంటే నారా లోకేష్ గారు చూడండి, చంద్రబాబు నాయుడు గారిని చూడండి, వాళ్ళు కన్నా రోడ్లపైకి వస్తే ఎక్కడెక్కడి నుంచి ఎట్లని ఇది వాగులు వరదలు పారుతూ ఉంటాయి కదా ఫుల్ రెయినీ సీజన్లో. పెద్ద జలాశయం లేకపోయేటప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక నదిలోకి చేరిపోతాయి అనేక మూలాల నుంచి. ఆ మాదిరి క్యాడర్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి రోడ్లపైకి వచ్చేస్తారు. ఆ విధంగా ఊతం ఇచ్చే విధంగా ఒక ఎనర్జీ ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించాలి. కానీ అది లేదు, అయిపోయింది. అసలు ఎందుకు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తయారవుతున్నారో. ఇప్పుడు రోడ్లపైకి వచ్చినటువంటి కార్యకర్తలు ఏముంటుంది, స్టార్టింగ్ ఒక కలెక్టరేట్ ముట్టడించడానికో లేకుండా ఉంటే రోడ్లపైన ధర్నా చేయడానికో అన్నిటికీ పర్మిషన్స్ ఉండవు, లిమిటెడ్ పర్మిషన్స్ ఉంటాయి. అటువంటి పర్మిషన్స్ లేనప్పుడు కూడా వీళ్ళకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ లేక ఈ క్యాడరు అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు రోడ్లపైకి రావడం వల్ల పోలీసు వాళ్ళు వారించినా కూడా వినకుండా అంటే దెబ్బలు తినేది ఎవరు? ఆ కార్యకర్తలే, చివరాఖరికి ఆ కార్యకర్తలే. ఒక క్రమశిక్షణ లేదు ఆ పార్టీలో. సో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ముందుంటే పోలీసు వాళ్ళు ఎవరన్నా కొట్టేవాళ్ళు ఉంటారా? ఉండరు. సార్ ఆగండి సార్ అని చెప్పుకుంటారు.
ఆయనేమో బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉండి పబ్జీలు ఆడతా లేకుండా అక్కడి నుంచి కీ ఇచ్చి రిమోట్ గేమ్ ఆడుకుంటా ఉండాలి. కానీ దెబ్బలు తింటాను ఈ కార్యకర్తలు. ఇప్పటికైనా కార్యకర్తలు తెలుసుకుంటే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు సహజ నైజమే అది. కార్యకర్తల సంక్షేమాన్ని కోరుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు ఆ పార్టీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉన్నది ఈ రోజుకి చెప్పలా. టీడీపీ వారు చెప్పారు, జనసేన వారు చెప్పారు. కార్యకర్తలు ఎవరికైనా గాయం అయితేనో లేదంటే చనిపోతేనో కనీసం భరోసా ఇచ్చే విధంగా, కార్యకర్తలను కాపాడుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ లైన్ తీసుకురావాలా. టీడీపీకి ఉంది, జనసేనకు ఉందండి. ఒకరెవరు చనిపోతే 5 లక్షలు 10 లక్షలు ఇస్తారు. ఆ విధంగా ఈ వైసీపీకి అటువంటి లేదు. కార్యకర్తలను కాపాడుకోవాలనే లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంది, మీరు రోడ్ల పైకి వచ్చి కొట్లాడండి, మీ పైన పోలీసు వాళ్ళు కన్నా చేయొచ్చే, మీరు రెడ్ బుక్లో రాసుకుంటారు లేదంటే ఏ బుక్లో రాసుకుంటారో రాసేసుకోండి, మళ్ళీ చూద్దాం మనం అధికారంలోకి వచ్చితే అంటే. ఏముంది దాని అర్థం? కార్యకర్తలు దేనికోసం పోరాడాలా? నువ్వు ఇస్తే ఒక ప్రోగ్రాం 2 ప్రోగ్రాంలో పోరాడతారో 3వ ప్రోగ్రాంకి వస్తారంటావా? సో ఆయన తీసుకున్నటువంటి లైన్ చాలా రాంగు. ప్రజాక్షేత్రంలో ప్రజా జీవితంలో బతకాలనుకునే వాళ్ళు ఈ విధంగా వ్యవహరించరు. కార్యకర్తలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. అది వదిలేసి లోకల్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా, పిల్లలు అయితే బయట పోయి జాబులు చేసుకుంటా, అక్కడైతే టీడీపీ జనసేనలోకి ఎక్కడికక్కడ చేరిపోతా ఉన్నారు. ఇది పీక్ స్టేజ్. ఇది ఒక మచ్చుకు ఒక ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఇప్పటికైనా తెలుసుకొని వైసీపీ క్యాడర్లో మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 5% అన్నా ఒక 2-3 నెలల్లో ఆ పార్టీని వదిలి బయటకు వచ్చేసారి నేనైతే భావిస్తున్నాను. ఓకే, అంటే ఇందాక మీరు అన్నట్టుగానే ఈ వెన్నుపోటు దినోత్సవం అనేది వెంటనే అనుకున్నది ఏం కాదు, అప్పుడు ఒక 4 రోజుల నుంచి వస్తున్నదే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్లాన్ చేసుకుని రాలేదు? అసలు ఎందుకు రాలేదు అంటారు? కారణం ఏమి ఉండొచ్చు? అసలు మొన్న చూసాం కదా ఈ తెనాలిలో, ఎవరికో అంటే ఉద్రేకాలు ఎక్కడ రేకెత్తించాలో అక్కడ రేకెత్తించగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా కాకుండా మహాత్మా గాంధీ మాదిరి ఎవరైనా ఫీజు పోర్లను లేకుండా ఉంటే ఆ పార్టీ బాగా చేయలేదు, ఆ పార్టీ అమలు చేయలేదు, వీళ్ళ దగ్గర చేస్తుందే ఫేక్ ప్రచారము. సరే, దానిపైన ఎమోషన్ రేకెత్తించే విధంగా రోడ్లపైకి వస్తే చూసేవాళ్ళు తక్కువ చూస్తారు. అంటే వీక్షకులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మొబిలైజేషన్ తక్కువైపోతుంది. అందరికీ చేరదు, అందరి గుండెల వరకు మెదడు వరకు చేరదు. అటువంటి దాన్ని చేస్తే ఒకటి, చేయకుంటే ఒకటి అని చెప్పి ఈయన అంటాడు కదా, ఒకప్పుడు సీఎంగా ఉన్నప్పుడు నేను తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఉంటాను, ఎక్కడి నుంచో బట్టలు నొక్కుతున్నా కదా, యాడికన్నా ఎందుకు రావాలా అని చెప్పి. అదే వ్యవహార శైలి ఇప్పుడు కూడా. నేను ఇప్పుడు బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉన్నాను, ఎవరెవరు రోడ్ల పైకి పోతున్నాను, నా దగ్గర ప్రతి ఒక్కటి డేటా వస్తుందని చెప్పి వైసీపీ కార్యకర్తలనే బ్లాక్మెయిల్ చేస్తా, వైసీపీ కార్యకర్తలకి వెన్నుపోటు పొడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, అది మనం గమనించాలా. అంటే ఇది వెన్నుపోటు దినం అనేది వైసీపీ కార్యకర్తలకే అంటారా? వైసీపీ కార్యకర్తలకి అది వెన్నుపోటు. ఇది వైసీపీ కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలా ఒకటే మాట, వైసీపీ కార్యకర్తలకి అడుగున జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడుస్తున్నాడు. ఇది మచ్చుకు ఉదాహరణ. దీన్ని దృష్టిలో పెట్టుకొని వైసీపీ కార్యకర్తలను అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు.